ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇవాళ జీవాహారం అందించడానికి మన డైలీ పోర్షన్ నుంచి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు. ప్రియులారా, ఈ వాక్యము దేవుడు మనకు అందిస్తున్నాడు అంటే ఒక మాట నాకు గుర్తొస్తుంది. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. అంటే మనం ఎప్పుడు కూడా ప్రభువునందు ఆనందభరితులై ఉండాలి. ఈ వాక్యము దేవుడు మాట్లాడినప్పుడు నేను ఎంతో ధైర్యం తెచ్చుకుంటూ వచ్చినాను. అంటే పౌలు గారు పరిచయం చేస్తున్నప్పుడు అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. మనం ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో కూడా సైతాను అనేకమైన రీతులుగా మనుషులు మన మీద పగ పెట్టుకునే అంత స్థితికి సైతాను అనుమతిస్తూ వస్తాడు. అయితే ప్రభు ఒక మాట చెప్తూ వస్తున్నాడు, నా మీద అనుకోండి, ధైర్యంగా ఉండండి, నేను కార్యాన్ని సఫలపరుస్తాను. నిజంగా ఈ మాట అయినంగా నాకు ఎంతో ధైర్యం అనిపిస్తూ వచ్చింది. నేనున్న సిచ్యువేషన్లో నేను దేవుని ఒకటే అడిగాను, నాకున్నటువంటి బాధ, నాకున్నటువంటి ఈ వేదన నువ్వు అన్నీ చూస్తున్నావు, నేను ఎవరితోని ఏం చెప్పను, నువ్వే నాతో మాట్లాడినప్పుడు ప్రభువును ఆనుకొని ధైర్యముగా. నిజంగా ఎంత ధైర్యాన్ని పుట్టిస్తుంది ఈ మాట. అంత మాత్రమే కాకుండా అదే అధ్యాయంలో 22వ వచనంలో ఏముంది అంటే, క్రైస్తవులు అనబడేటువంటి మనము ఏం చేయాలంటే ఫస్ట్ దృఢంగా ఉండాలా. దాని తర్వాత ప్రభు ఏం చెప్తున్నారంటే, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించారు. నిజంగా ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి జీవితకాలం అంతయు కూడా అన్ని శ్రమలు, శోధనలు ఇంట్లోల ద్వారా రావచ్చు, బయటోళ్ళ ద్వారా రావచ్చు, కన్న తండ్రి ద్వారా, కన్న తల్లి ద్వారా, సహోదరుల ద్వారా, సంఘస్థుల ద్వారా అనేక పర్యాలుగా దేవుడు మనల్ని శోధిస్తూ వస్తాడు. ఇందులో దేవుడు మనల్ని శోధిస్తూ వస్తున్నప్పటికీ కూడాను మనం ఎలా ఉండాలంట, ధైర్యంగా ప్రభువుని ఆనుకొని ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువుని ఆనందించేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తూ వస్తున్నాడు అనమాట. శోధించేటప్పుడు సైతాను కూడా శోధిస్తూ వస్తాడు విశ్వాసంలో పడవేయడానికి. కానీ మనం దేవుని యందు నిలకడగా ఉన్నవారమైతే ఆయన రాజ్యములో సంతోషంగా ఎల్లప్పుడూ ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనం ధైర్యంగా దేవుణ్ణి ఎదుర్కొనే స్థితిలో మనం ఉంటామన్నమాట. అలాగ మన జీవితాన్ని పరీక్షించి మనం ఒప్పుకుందాం గాక. ప్రైజ్ ది లార్డ్.